హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మనబడి. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేసుకోవడం బట్టి అసలు ఎన్ని మార్క్స్ వస్తాయి, అసలు ఎంత ర్యాంక్ వస్తుంది, అసలు ఎన్ని పేపర్స్ చేయాలి అన్న ప్రతి డీటెయిల్ మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్, మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి ఫస్ట్ మాట్లాడదాం. ఎన్ని మార్క్స్, ఎంత ర్యాంక్. సో జెన్యున్గా చేస్తే మనకి 80+ వస్తుంది. ఒక 100 దాకా, మినిమం 80+ వస్తుంది, ఒక 100 దాకా రీచ్ అవ్వచ్చు. సో మనకి ఎంత కాదన్నా బిలో 10K ర్యాంక్ ఈజీగా వస్తుంది. సో 10K బిలో ర్యాంక్ అయితే కన్ఫామ్గా వస్తుంది. 10K బిలో అనేది ఒక మైల్ స్టోన్. ఎందుకు 10K బిలో రావాలంటే టీఎస్లో ఫుల్ ఫీ రియంబర్స్ రావాలంటే 10K లోపు రావాలి. అదే ఏపీలో ఏ ర్యాంక్ వచ్చినా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది, కానీ మంచి కాలేజ్లో రావాలంటే 10K లోపు రావాలి. సో 10K ఇస్ అ మైల్ స్టోన్. సో అందుకోసమే ఆ లోపు ర్యాంక్ ఖచ్చితంగా మన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేస్తే వస్తాయి. సో ఎన్ని చేయాలి, ఎలా చేయాలి అనే డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సో మనకి 8 ఇయర్స్ పేపర్స్ అన్ని షిఫ్ట్లు చేయాలి ఖచ్చితంగా. 8 ఇయర్స్ పేపర్స్ అన్ని షిఫ్ట్స్ మీరు కన్ఫామ్గా చేయాలి. సో 8 ఇయర్స్ అన్ని షిఫ్ట్స్ చేయాలి. ఎలా చేయాలంటే మీరు ఖచ్చితంగా ఒక నోట్, స్పెషల్ నోట్ అయితే ఖచ్చితంగా నోట్బుక్ అయితే పెట్టుకోవాలి, ఒక స్పెషల్ నోట్బుక్. సో ఈచ్ పేపర్లో మీరు అర్థం చేసుకున్న ప్రతి టాపిక్ సంబంధించి డీటెయిల్స్ రాసుకుంటూ వెళ్ళాలి. అండ్ సాల్వ్ చేసేటప్పుడు షార్టెస్ట్ రూట్ని వెతకాలి. ఒక విషయం గమనించండి, మనకి 160 బిట్స్ ఎంసెట్లో 160 మినిట్స్ అంటే మనకి అరౌండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మినిట్ ఉంటుంది. అరౌండ్ మనకి 180 మినిట్స్ ఇస్తారు. సో మనకి 1 minute 7 seconds అరౌండ్ ఉంటుంది. సో సాల్వ్ చేయడానికి, ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి 1 minute ఉంటుంది. 160 బిట్స్కి మనకి 180 minutes టైం ఇవ్వడం జరుగుతుంది. అంటే అరౌండ్ మనకి 1 minute 7 seconds ఉంటుంది. కాబట్టి సో ఒక క్వశ్చన్ చదివి ఆప్షన్స్ చూసి మనము బబ్లింగ్ లేదా క్లికింగ్ అనేది 1 minute 7 seconds చేయాలంటే ఎంత షార్టెస్ట్ రూట్ ఉంది గెస్సింగ్ అన్నది మనం చేయడమే మెయిన్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ వేసేటప్పుడు మనం టార్గెట్ అయ్యి ఉండాలి. అర్థమైంది అనుకుంటా. సో ఈ నోట్బుక్లోని మీరు గమనించిన షార్ట్ కట్ ట్రిక్స్ ఉండొచ్చు, లేకపోతే అందులో అబ్జర్వ్ చేసిన ఆ ఒక ఏదన్నా పర్టికులర్ ఒక నోట్ ఉండొచ్చు, అదంతా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలాసార్లు సపోజ్ మన జంక్షన్ డయాడ్లో న్యూక్లియర్ రియాక్టర్లో నుంచి క్వశ్చన్స్ చూసుకుంటే, ఆ న్యూక్లియర్ రియాక్టర్లో ఎక్కడ మోడరేటర్, ఎక్కడ కూలెంట్, జంక్షన్ డయోడ్లో ఏంటి హోల్స్, ఎవరి గురించి మెయిన్గా మేజర్ క్యారియర్స్ అండ్ ఎవరు ఎలక్ట్రాన్ మేజర్ క్యారియర్స్, ఇలాంటి కాన్సెప్ట్స్ అడుగుతారు. సో యూనివర్సల్ గేట్స్ కోసం సో ఏంటి నాండ్ గేట్ ఏంటి, సో ఆర్ గేట్ ఏంటి, ఇలాంటి వర్షన్స్లో ఎలాంటివి అడుగుతున్నారు, షార్ట్గా మనం ఎలాగ రిప్లై ఇవ్వాలి అన్నది మెయిన్గా చూసుకోండి. మెయిన్గా ఫిజిక్స్కి చూడండి, ఎందుకంటే గెస్సింగ్ ఫిజిక్స్ అంతంత సమ్స్ చేయడానికి అయితే కుదరదు, కాబట్టి గెస్ వరకే మనం ఎక్కువ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో అన్ని పేపర్స్లో గెస్ని షార్టెస్ట్ గెస్ ఎలా చేయాలి అండ్ అందులో మీరు నోట్ చేసింది షార్ట్ నోట్బుక్లో నోట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆ బుక్ సేఫ్గా పెట్టుకోవాలి. మీరు ఎగ్జామ్ బిఫోర్ 1 week, ఒక 10 days 15 days ముందు ఆ బుక్ని ఫస్ట్ నుంచి ఆర్డర్గా రివిజన్ చేయాలి. అప్పుడు ఈ వర్క్ అంతా కూడా మీకు ఎంసెట్లో చాలా హెల్ప్ అవుతుంది. సో క్లియర్ అనుకుంటా. సో ఫస్ట్ స్టెప్ 8 ఇయర్స్ పేపర్స్ చేయాలి, అన్ని షిఫ్ట్లు చేయాలి ఇయర్కి వచ్చి. సెకండ్, నోట్ మేకింగ్ చేయాలి. సో ఆ బుక్ని సేఫ్గా పెట్టుకోవాలి. ఎగ్జామ్ 10-15 days ముందు రివిజన్ చేయాలి. థర్డ్, షార్టెస్ట్ రూట్లో సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. షార్టెస్ట్ రూట్లో సాల్వింగ్ అన్నది మీరు ట్రై చేయాలి. అండ్ ఫిక్స్డ్గా ఒక పంక్చువల్ టైం టేబుల్ని మెయింటైన్ చేస్తూ ఈ 3 కనుక చేస్తే మీరు ఖచ్చితంగా 80+ మినిమం 100 దాకా రావచ్చు. 10K బిలో ర్యాంక్ అయితే వస్తుంది. ఒక ఇయర్ పేపర్ చేసి బోర్ కొడుతున్నాను మానేసారా, మళ్ళీ స్టార్ట్ చేయడం ఇలాంటిది మాత్రం చేయకండి. ఎందుకంటే కనెక్టివిటీ మిస్ అయినా మీరు మొత్తం 8 పేపర్స్ చేసినా యూజ్ ఉండదు. సో మీరు జెన్యూన్గా చేయాలి అండ్ ఖచ్చితంగా వర్క్లో కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తే కనుక డామ్ షూర్గా మీరు ఈ రిజల్ట్ని ఈజీగా ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్తోనే సాధించగలుగుతారు. ఐ హోప్ మీకు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఎలా వాడుకోవాలో ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఎంసెట్ అప్డేట్స్కి, గైడెన్స్కి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.